హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. వీడియో చేసే ముందు ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. క్రికెట్ రివ్యూస్, అప్డేట్స్ చెప్తా ఉంటాను. నాకు ఇదే మార్గం. కాబట్టి లైక్ చేసి చూడండి. కొత్త వాళ్ళు చూసేవాళ్ళు క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ అని చెప్తా ఉంటాను. కొంచెం ఎక్కువ చూసి చూడడానికి ట్రై చేయండి, చూస్తున్నారు. మరి ఈరోజు విషయానికొస్తే ఆర్సీబీకి ఆనవాయితీగా మారిపోయింది పెద్ద మ్యాచ్‌లో ఓడిపోవడం. లాస్ట్ 15 అవర్స్ వరకు ట్రై చేసినప్పటికీ నువ్వా నేనా అని సాగిన మ్యాచ్‌కి 15 అవర్స్ తర్వాత మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. మరి అంతకుముందు టాసే కీలకం. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు సంజు శాంసన్ ఆర్ఆర్. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి రన్స్ సరిపోలేదు. 20 రన్స్, 20 రన్స్ షార్ట్ అయింది. ఆ 20 రన్స్ ఉంటే మ్యాచ్ ఈజీగా గెలిచేది మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ కోహ్లీ, డూప్లెస్ ఆ పవర్ ప్లేలో అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ 33కి అవుట్ అయ్యిండు. పవర్ ప్లేలో 50 రన్స్ ఉంది. మంచిగానే స్కోర్ ఉంది, డీసెంట్ స్కోర్. కానీ ఆ షాట్ చహల్ బౌలింగ్లో ఆ షాట్ ఆడాలా వద్దా అని డబుల్ మైండ్‌తోనే ఆడిండు. మొత్తం మంచిగా కొట్టేసింటే వెళ్ళిపోయేది. అది అనవసరంగా చాలా డిసప్పాయింట్ చేసింది. కోహ్లీ ఉండిండి పక్కనోళ్ళతోని కొట్టిస్తే అయిపోయేది. రజత్ పటిదార్‌ని రజత్ పటిదార్‌ని వన్ డౌన్ తిప్పకుండా గ్రీన్‌ని దింపిండు. అందుకే కోహ్లీకి ప్రెషర్ పడి షాట్‌కి వెళ్ళింది అనిపిస్తుంది. పటిదార్‌ని ఎప్పటిలాగానే పంపింటే అటాక్ ఆడి వస్తే వచ్చేది 50 రన్స్ మంచిగా కొట్టి వెళ్ళిపోయేవాడు. గ్రీన్ అప్పుడు స్ట్రైక్ రేట్ స్లో ఆడేసరికి కోహ్లీ వెళ్ళిండేమో అనుకుంటున్నాను షాట్‌కి. అదొక మైనస్ చేసినారు. అయినా కూడా పటిదార్ మంచిగా కాస్త కొంచెం 30 రన్స్‌తోని మంచిగా ఆడిండు. తర్వాత కెమెరాన్ గ్రీన్ ఒక 6, ఒక 4 మంచిగానే షాట్స్ స్టార్ట్ చేసినప్పటికీ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయిండు. మాక్స్‌వెల్ అయితే తెలిసిందే కదా! మాక్స్‌వెల్ వస్తే ఓడిపోతది. నేను ఫస్ట్ రివ్యూస్‌తోని చెప్తున్నా. ఫస్ట్‌లో కూడా విల్ జాక్సన్ ఆడిపియకుండా మ్యాచ్‌ను ఓడగొట్టుకున్నారు. ఈరోజు మాక్స్‌వెల్ మొన్న మ్యాచ్ అంటే హై స్కోర్ ఉంది. ఏదో గెలిచినారు కానీ ఈరోజు మాక్స్‌వెల్ ఆడడం వల్ల మ్యాచ్ ఓడిపోయింది. పెద్ద బ్యాట్స్‌మెన్, పెద్ద మ్యాచ్‌ని కొంచెం రెస్పాన్సిబుల్‌గా ఆడాల్సింది. పెద్ద ప్లేయర్స్ ఎవరు ఆడలేదు. డూప్లెసిస్, మాక్స్‌వెల్, గ్రీన్, విరాట్ కోహ్లీని డిస్టర్బ్ చేశారు అనవసరంగా. కార్తిక్ కూడా పెద్ద అన్ని మ్యాచ్‌లు 10 బాల్స్ 20, 25 కొడతాడు. ఈరోజు స్ట్రైక్ రేట్ అస్సలు 10 బాల్స్ సేమ్ రన్స్‌తోని స్ట్రగుల్ అయ్యిండు. లేకుంటే 190 వచ్చేది. కార్తిక్ ఎప్పటిలాగా ఆడింటే 190 వచ్చేది. స్కోర్ సరిపోయేది. ఆర్సీబీ గెలిచేది. అనవసరంగా ఆర్సీబీ చేతిలో ఉన్న మ్యాచ్ పోగొట్టుకుంది. మళ్ళీ బౌలింగ్‌కొస్తే అశ్విన్ 4 overs 19 for 2 వికెట్స్. అదే మ్యాచ్ మలుపు తిప్పింది. ఎందుకంటే మాక్స్‌వెల్ అండ్ గ్రీన్ వాళ్ళిద్దరు మెయిన్ వికెట్ తీసినాడు. బోల్ట్ కూడా టైట్ బౌలింగ్ వేసిండు 4 overs 16 for 1. వాళ్ళ బ్యాటింగ్‌కొస్తే జైస్వాల్. మన ఆర్సీబీ ఫీల్డింగ్ అయితే చాలా మిస్‌ఫీల్డ్స్, క్యాచెస్, డ్రాప్స్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ పవర్ ప్లేలో అయినప్పటికీ ఫస్ట్ ఓవర్స్‌లో 6 రన్స్ ఇచ్చి థర్డ్ ఓవర్ నుంచి రన్స్ చాలా ఇచ్చారు. థర్డ్ ఓవర్‌లో 17 రన్స్ ఏమో వచ్చినాయి. థర్డ్, ఫోర్త్ ఓవర్స్ కలిసి 30 రన్లు వచ్చినాయి. అక్కడ మ్యాచ్ మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పటికీ పవర్ ప్లేలో 47 రన్సే ఉంది. వీళ్ళకంటే కూడా తక్కువ స్కోరే ఉంది 1 వికెట్‌తో. మాక్స్‌వెల్ అయితే మళ్ళీ క్యాచ్ ఫీల్డింగ్‌లో కూడా రెస్పాన్సిబుల్ లేడు. క్యాచ్ వదిలేసిండు. సంజు శాంసన్ కూడా తొందరగానే అవుట్ అయిపోయింది. జైస్వాల్ 45 రన్స్ చేసిండు. పవర్ ప్లేలో రన్స్ బౌండరీస్ కొట్టి 45 రన్స్ చేసిన కొంచెం స్టార్ట్ మంచిగా ఇచ్చింది కాబట్టి అక్కడ దాకా వచ్చింది. శాంసన్ అయితే తొందరగా అవుట్ అయింది. కరణ్ శర్మ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయిపోయిండు. బాగానే ఉంది. ధ్రువ్ జురేల్ వచ్చిండు. ఫైటింగ్ బాగా నడుస్తుంది ఆర్సీబీదా. అప్పటికి ఇంకా ఆర్ఆర్ చేతిలో పోలేదు మ్యాచ్. ఇంకా అటు ఇటు సాగుతున్న మ్యాచ్‌లో మళ్ళీ ధ్రువ్ జురేల్ రన్అట్ అయిపోయిండు. విరాట్ కోహ్లీ మళ్ళీ సూపర్ ఫీల్డింగ్, సూపర్ త్రో. విరాట్ కోహ్లీ చేతిలో ఉన్నాగా ఉరుకుతారా ఎవడైనా. అట్లా అవుట్ అయిపోయిండు. అప్పటి నుంచి మ్యాచ్‌లో మళ్ళీ ఆర్సీబీకి ఆశలు వచ్చినాయి. ఆ తర్వాత హిట్‌మైర్ 4 మ్యాచ్‌లు ఆడలేదు. 5వ మ్యాచ్ ఎప్పుడైతే 15 ఓవర్స్ అయిపోయినాయి అప్పటి వరకు బాగుంది మ్యాచ్. హిట్‌మైర్ వచ్చిండు. అండ్ రియన్ పరాగ్ గ్రీన్ 3 overs 11 రన్స్ ఇచ్చి ఆ ఒక్క ఓవర్ 17 రన్స్ అక్కడ అయిపోయింది. మ్యాచ్‌ని లాగేసుకున్నారు. రియన్ పరాగ్, హిట్‌మైర్ కలిసి 17 రన్స్ కొట్టారు గ్రీన్‌ని. అప్పటి నుంచి వన్ సైడ్ ఆల్మోస్ట్ రన్స్ తక్కువనే కాబట్టి టైట్ ఓవర్స్ వేయాల్సింది. 5, 6 రన్స్ ఓవర్, 10 రన్స్ ఓవర్ ఇచ్చింటే రన్స్ మిగులుతుండేది. మన ఆర్సీబీ చేసిన పొరపాటు రన్స్‌ని ఆపుకోలేదు. అంత తక్కువ స్కోర్ కొట్టి ఆఫీస్లో 200 కొడితేనే ఛాన్స్. బ్యాటింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ వైఫల్యం ఉంది. బౌలింగ్ చాలా మంచిగా ఉంది. బౌలింగ్ పర్వాలేదు. అది ఫైట్ బాగా చేసినారు బౌలింగ్ అయితే. కానీ హిట్‌మైర్ 213 బాల్స్ 20 రన్స్, 26 రన్స్ చాలా బాగా రన్స్ అయితే వన్ సైడ్ మ్యాచ్ మొత్తం ఆర్సీబీకి ఆర్ఆర్‌కి తెచ్చిపెట్టేసిండు. హిట్‌మైర్ ఇన్ని రోజులు 4 మ్యాచ్‌లు ఆడలే. 4 మ్యాచ్‌లు ఓడిపోయింది. హిట్‌మైర్ వచ్చినాక వాళ్ళ మ్యాచ్‌ని గెలిపించి క్వాలిఫైయర్ 2కి అయితే తీసుకెళ్ళిండని నేను అంటా. హిట్‌మైర్ లేకుంటే మ్యాచ్ గెలిచేది కాదు. ఆ టైంలో రియన్ పరాగ్, హిట్‌మైర్ అవుట్ అయినాక మ్యాచ్‌కి 14 రన్సే ఉన్నాయి. ఇంకా అప్పటికి మ్యాచ్ అయిపోయింది. 2 ఓవర్స్‌కి 14
ఫర్గ్యూసన్కి ఇచ్చిండు, అది కూడా 4 పట్టింది. స్లోవర్ బాల్స్ రిస్క్ చేయాల్సింది. స్లోవర్ బాల్ యాష్ దయాల్కైనా స్పిన్నర్ కన్నా ఇచ్చింటే పవల్ భారీ హిట్ పోయి మిస్ హిట్ అయినా అవుట్ అయితే వస్తే వస్తుంది పోతే పోదని ఇవ్వాల్సింది. కానీ లాస్ట్ ఓవర్ వేపిద్దాం అనుకున్నట్టున్నారు స్లోవర్ వన్. కానీ ఫర్గ్యూసన్ ఫాస్ట్ బౌలింగ్ కదా, టచ్ చేస్తే వెళ్ళిపోయింది, 4 వెళ్ళిపోయినాయి, బౌండరీస్ 6 మ్యాచ్ అయితే 19 ఓవర్స్లో అయిపోయింది. ఆర్సీబీ అయితే మంచి ఫైట్ చేసింది, కానీ దానికి అదృష్టం లేదు. 17 సంవత్సరాలు అసలు ప్లే ఆఫ్స్ వరకు వచ్చినా, ఫైనల్కి వచ్చినా వాళ్ళకి ఆనవ అయితే మారిపోయింది. కప్ గెలవడం వాళ్ళ వల్ల అవట్లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ అయితే అంతా మారుతుంది, మెగా ఆక్షన్ టోటల్ మారిపోతుంది. ఏ టీమ్స్ ఎట్లుంటాయో ఇంకా తెలియదు నెక్స్ట్ ఇయర్. మరి ఆర్ఆర్ అయితే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్తో ఎల్లుండి శుక్రవారం చెన్నైలో పిచ్ వేరే ఉంటుంది, అక్కడ పిచ్ మరి ఆ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ ఫైనల్లో కేకేఆర్తోనే ఎవరు ఆడుతారో ఆ రోజు చూడాలి. ఇంకా మరి ఆర్సీబీ డిసప్పాయింటెడ్. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మొత్తం చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.